ఇంకా కొంచెం వెనకాలకి పోవాలి. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై లోకేష్, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశాకిరణము, యువతకి భరోసా. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన మేధోశక్తితో ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా పార్టీని కంటికి రెప్పలా కాపాడుతున్నారో ఆ కార్యకర్తలు బాగు కోసం కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టినటువంటి మన యువ కిషోరం నారా లోకేష్ బాబు గారి జయంతి సందర్భంగా ఈరోజు పలమనేరులో మాజీ మంత్రివర్యులు, గౌరవులు, పెద్దలు, శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ నారా లోకేష్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఆయన దావోస్లో ఉన్నారు పెట్టుబడుల కోసం. నిన్న కూడా చూసినాము, ఒక ట్రాఫిక్ జామ్ అయితే నడుచుకుంటూ వెళ్ళి, ఎందుకంటే ఈరోజు గత 5 ఏళ్ళలో సర్వనాశనం అయిపోయిన ఈ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అభివృద్ధిలో నడిపించాలనే విధంతో తండ్రికి తగ్గ తనయుడిగా, ఒక తాతకు మనవుడిగా ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రేమ అభిమానాలతో పిలుస్తూ పార్టీకి ఈరోజు పునాదులు వేసినారు. భవిష్యత్తు కూడా నారా లోకేష్ గారిని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన యువగలం పాదయాత్ర చాలా మంది వెక్కిరించినారు. ఆయనకు తొడలు రాసుకుంటాయి, నడవలేడు, 3 రోజులుగా పడిపోతాడని తన మేధో శక్తితో తన సత్తా చూపించిన వ్యక్తి నారా లోకేష్ గారు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందంటే ఈ సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాధించే వరకు విశ్రమించాలని కూడా మేము తెలియజేసుకుంటూ ఆయనకి పలమనేరు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఆయనకు మరొక్కసారి నిండు 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుకు అండగా ఉండి ఆయన సకల సౌభాగ్యాలతో ఉండాలని ఆయన మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. వచ్చింది ఇప్పుడు అట్లా
नेताजी सुभाष चंद्र बोस की, नेताजी सुभाष चंद्र बोस की, नेताजी सुभाष चंद्र बोस की, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता मुख्य नेताजी सुभाष चंद्र बोस की, सुभाष चंद्र बोस की, सुभाष चंद्र बोस की। ఎవరికైనా భయపడకూడదు, ఎదిరించాలి మన యొక్క దేశం. సుభాష్ చంద్రబోస్, జోహార్ సుభాష్ చంద్రబోస్, बोलो भारत माता के, सुभाष चंद्र बोस के, आजाद हिंद सृष्टिकर्ता सुभाष चंद्र बोस के। सुभाष चंद्र बोस के, भारत माता के, सुभाष चंद्र बोस के, सुभाष चंद्र बोस के। मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। जय हिंद, ना 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 जय हिंद, बोलो भारत माता की। ఓకే సార్. భారత ప్రజలందరికీ సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి 128వ జన్మ ప్రధాని. ఈయన మన దేశానికి స్వాతంత్ర్యం అడుక్కుంటే రాదు, యుద్ధం చేస్తే వస్తుంది, దుష్కరులని ముష్కరులని తరిమి కొట్టి మన యొక్క సామ్రాజ్యాన్ని మనం చేపానాలి అని చెప్పిన వీరుడు, యుద్ధ వీరుడు మన సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన అమెరికాలో మంచి చదువులు చదివి మంచి ఉద్యోగం దొరుకుతుంది అని ఇంగ్లీషు వాళ్ళు చెప్పినా దాన్ని వదులుకొని భారతదేశ స్వాతంత్ర పోరాటంలో భాగస్వామి కావడానికి ఇంగ్లాండ్ నుంచి వచ్చారు. ఇక్కడ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్లో గాంధీ గారితో చేరడం జరిగింది. గాంధీ గారు హింసావాద అహింసావాద అనేది మీనమేషాల్లో పడి, బాబూజీ మనకి ఇలాగ స్వాతంత్రం రాదు అంటే నువ్వు మాకు స్వాతంత్ర పోరాటానికి తగవు అని ఆయన పక్కన పెట్టడం. ఆయన కూడా ఈ స్వాతంత్ర ఉద్యమంలో మనము వీరోచితంగా పోరాడి స్వాతంత్రం తెచ్చుకోవాలనే తప్ప అడుక్కుంటే వచ్చేది కాదు. ఇది మన దేశము, పరాయి వాళ్ళని తరిమి కొట్టి మన దేశ స్వాతంత్రం మనం అందిపుచ్చుకోవాలనే తప్ప వాళ్ళని అడుక్కుంటే భిక్ష కాదు. ఇది మనం భిక్షం అడగడం కాదు ధర్మము, మనం యుద్ధం చేయాలి అని జర్మనీ, జపాన్ లాంటి దేశాలకు వెళ్ళి రెండవ ప్రపంచ యుద్ధం 1939-45 మధ్యలో జరిగింది. ఆ యుద్ధంలో గాంధీజీ తరపున సుమారు 25,000 మంది భారత యువకులని గాంధీ గారు ప్రేరేపించి స్వాతంత్ర పోరాటంలో రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనండి, అప్పుడు మనకు ఇంగ్లీష్ వాళ్ళు తొందరగా స్వాతంత్రం ఇస్తారు అని చెప్పినారు. ఇది హింస అహింస అనేది ప్రజలు తెలుసుకోవాలి. ఇలాగా పోయిన 25,000 మంది భారత యువ సైనికులని రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించుకొని ఎక్కడికక్కడ వదిలేశారు. వాళ్ళకి దిక్కుముక్కు తెలియక, భారతదేశాన్ని తిరిగి వచ్చే మార్గం తెలియక, కావాల్సిన డబ్బులు ఖర్చులకు లేక ఎక్కడికక్కడ నిలబడిపోయారు. ఏ దేశంలో ఆ దేశంలో నిలబడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో మన సుభాష్ చంద్రబోస్ గారు అలాంటి వారిని అన్నని ఒక టీమ్గా ఏర్పాటు చేసి మనం స్వాతంత్ర పోరాటం చేస్తాము, మనం మన దేశానికి స్వాతంత్రం ఇప్పించాలంటే అక్కడ దొరికిన సైనికులందరినీ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మన స్వాతంత్రం ఇప్పిస్తాను, మన భారతదేశానికి స్వాతంత్రం ఇస్తానని
చెప్పిన మహోన్నత వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఈయన స్వాతంత్రం ప్రకటించారు. ప్రకటించిన వెంటనే మన రాజకీయ నాయకులు అప్పుడు కొంతమంది చేరి రెండవ ప్రపంచ యుద్ధంలో మన దేశానికి స్వాతంత్ర పోరాటంలో వచ్చి పాల్గొన్న వాళ్ళందరినీ మట్టు పెట్టేశారు. స్టార్ట్ అయింది. ఈ రోజుల్లో మనోళ్ళు తెలుసో తెలియకో లవ్ జిహాద్ అని రైల్ జిహాద్ అని అంటున్నారు. ఆ రోజుల్లోనే రాజకీయ జిహాద్ నడిపించారు. భారతదేశాన్ని భ్రష్టు పట్టించారు. మనకు మొట్టమొదటి ప్రధాని అక్టోబర్ 21వ తారీఖు సుభాష్ చంద్రబోస్ గారు డిక్లేర్ చేశారు. దాన్ని ఓర్చుకోలేని ఒప్పుకోలేని రాజకీయ నాయకులు ఆయన్ని రాజకీయ యుద్ధ ఖైదీగా ఏర్పాటు చేస్తూ అతన్ని అరెస్ట్ చేయాలని కూడా ప్రయత్నం చేశారు. అలాంటి సమయంలోనే ఆయన మనకు యుద్ధం స్వాతంత్రం ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. ఇంతవరకు ఆయన మరణం ఎవరికీ తెలియదు. ఒక జయంతి మరణం ఎరుగని జయంతి తెలిసిన మహోన్నతమైన వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు. बोलो भारत माता के, स्वतंत्र भारत के, सुभाष चंद्र बोस के, सुभाष चंद्र बोस के, सुभाष चंद्र बोस. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. श्री कृष्ण देवराया, श्री कृष्ण देवराया, श्री कृष्ण देवराया, जय बलिजा, जय बलिजा, जय बलिजा, जय बलिजा, जय बलिजा, जय बलिजा, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. भारत माता के जय, भारत माता के जय, भारत माता के जय. బలిజుల ఐక్యత. జయ హో శ్రీకృష్ణదేవరాయ, జయ హో శ్రీకృష్ణదేవరాయ, జయ హో శ్రీకృష్ణదేవరాయ, జై బలిజ. వాయిస్ ఇస్తాను ఒక్క నిమిషం వాయిస్ ఇస్తాను. ఈరోజు పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం పాస్ 2025 సంబంధించి క్యాలెండరు బలిజ సంఘం తరఫున క్యాలెండరు ఆవిష్కరించింది. దీనికి గాను మా పెద్దలు లక్ష్మీపతి లాయర్ గారు, ఏకే మూర్తి గారు, బిజేసి బాబు గారు, సుబ్బనాయకయ్య గారు వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు 2025 బలిజ అభ్యుదయ సేవా సంఘం క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి గాను ఇక్కడ పలమనేరు పట్టణం కానీ పరిసర ప్రాంతాల నుంచి మా బలిజ కులస్తులందరూ ఇచ్చేసినారు. అందరూ చేతుల మీద గాను ఈరోజు 2025 బలిజ క్యాలెండర్లో విడుదల చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంలో అందరికీ నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా మాకు సహకరిస్తున్న మీడియా వారికి కూడా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 26వ తేదీ బలిజ అభ్యుదయ సేవా సంఘము వార్షికోత్సవం 14వ వార్షికోత్సవము ఘనముగా బీజేసీ కళ్యాణ మండపం ముందు ఉదయం 10 గంటలకి ప్రారంభించబడుతుంది. మధ్యాహ్నం 3 వరకు కొనసాగుతుంది. ఈ మా బలిజ కులస్తులందరూ దీనికి ఇచ్చేసి పలమనేరు నియోజకవర్గం నుంచి టోటల్గా ఉండే బలిజ సభ్యులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన చిత్తూరు డిస్టిక్, తిరుపతి డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్ మొత్తం గాను ఉమ్మడి జిల్లాలు గాను విఐపీలందరూ ఇచ్చేస్తున్నారు. బలిజ సంఘం విఐపీలందరూ మీరు పలమనేరు బలిజ సంఘం వాళ్ళందరూ వచ్చి, బలిజ కులస్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుతున్నాను. ఈ బలిజ సేవా సంఘం తరఫున ఈ క్యాలెండర్ చాలా సంతోషదాయకము. తర్వాత
మనకు ఈ బలి సంఘానికి స్థలదాత అయిన గంగయ్య నాయుడు గారు ఇచ్చిన స్థలంలో కూడా బిల్డింగ్ కట్టుటకు మన సంఘం తరఫున ప్రారంభం చేస్తున్నారు. దానికి సరి అయిన డాక్యుమెంట్ చేసుకున్న తర్వాత మనం బిల్డింగ్ కట్టుకునేదానికి ప్లాన్ చేసినారు. అదేవిధంగా ఈ యొక్క సంఘానికి కావాల్సిన బిల్డింగ్ కూడా స్థలదాతల్లో కాకుండా మిగతా నిర్మాణానికి కూడా కొంతమంది ముందుకొచ్చి వాళ్ళ యొక్క విరాళాలు ప్రకటిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా మా బలి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన పలమనేరు పట్టణంలో బలిజ అభ్యుదయ సేవా సంఘం క్యాలెండరు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలమనేరు నియోజకవర్గ బలిజ కులస్తులందరికీ కూడా నేను మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించిన బలిజ అభ్యుదయ సేవా సంఘం లీగల్ అడ్వైజర్ లక్ష్మీపతి సార్ గారికి, ఏకే మూర్తి గారికి, సుబ్బనాగయ్య గారికి, పిజేసి బాబు గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 26వ తేదీ మన పలమనేరు పట్టణం పిజేసి కళ్యాణ మండపం నందు మన బలిజ అభ్యుదయ సేవా సంఘం 14వ వార్షికోత్సవం నిర్వహించబడతా ఉంది. ఈ వార్షికోత్సవానికి మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా మరియు అనంతపురం జిల్లా నుంచే కాకుండా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి మరియు తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా మన బలిజ కులస్తులు, బలిజ ప్రముఖులందరూ కూడా హాజరవుతా ఉన్నారు. ఈ సందర్భంగా మనము పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బలిజ కులస్తుడు కూడా తప్పనిసరిగా మన ఈ 14వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించే ప్రతి ఒక్కరికి. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.